హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో మా పాప మార్నింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ లేవంగానే మమ్మీ గుడ్ మార్నింగ్ అంటుంది. పర్లేదు, ఏమంత ఏడ్చుకుంటే ఏం లేవదు. లేవగానే ఫస్ట్ బ్రష్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక రోజు తను చేస్తే ఒక రోజు నన్ను చేయమంటుంది. తర్వాత బ్రష్ చేయగానే స్నానం చేసేస్తుంది. స్నానం చేయగానే యూనిఫామ్. నెక్స్ట్ హెయిర్ దగ్గరికి వస్తేనే కష్టాలు వస్తాయి. ఏడుస్తుంటుంది, ఆ చిక్కులు అమ్మ అని ఏడుస్తుంటుంది. కటింగ్ చేయించుకో అంటే చేయించుకోదు, జుట్టు కావాలంటది. లేదా జుట్లు వేస్తేనేమో చిక్కుల బాధ, మస్తు ఇబ్బంది పెడుతుంది. జుట్టు ఒక్కటే ఇబ్బంది పెడుతుంది. రెడీ అయ్యిద్ది అంతా మంచిగా చేస్తుంది, కానీ జుట్టు కూడా మంచిగా వేయించుకుంటుంది. కానీ చిక్కులు రావద్దు, గట్టి దువ్వద్దు. కానీ వీళ్ళకి వచ్చేసి ఏంటంటే వీళ్ళ స్కూల్కి రిబ్బన్స్ అట్లా లేదు, ఓన్లీ సింగిల్ ఇట్లా పోనీలాగా వేసుకొని వెళ్ళాలి. అందుకనే చాలా టైట్ సన్న పళ్ళతో దువ్వి వేసి పంపిస్తా. మా పాప డైలీ మార్నింగ్ రొటీన్లో మెయిన్ టాస్క్ ఏంటంటే హెయిర్ ఒక్కటి. మిగతా బ్రష్, స్నానం, టిఫిన్ అదంతా మంచిగానే వెళ్తుంది. ఇంకా టిఫిన్ వచ్చేసరికి తన మూడు ఉంటేనేమో తింటుంది, తన మూడు లేకపోతే తీసుకెళ్తుంది. కానీ ఉత్తిగా అయితే వెళ్ళదు, ఏదో ఒకటి తింటుంది. పాలు, చాకోస్, టిఫిన్ సంథింగ్ ఏదో ఒకటి తినేస్తుంది. ఇట్లా మీ పిల్లలు ఏ విషయంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతారో చెప్పరా? అండ్ ఇట్లా హెయిర్ విషయంలో మీ పిల్లలు కూడా ఇబ్బంది పెడతారా? అమ్మాయిలు అయితే, అబ్బాయిల కంటే ఏ బాధ ఉండదు, మంచి ఇట్లా బాల్ దూకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద టాస్క్ మమ్మీస్కి ఉండదు అండ్ కిడ్స్కి ఉండదు. కానీ అండ్ ఫేస్ క్రీమ్స్, లోషన్స్ అవి కొంచెం ఆలోచిస్తుంది, పెట్టుకోదు. బాడీ లోషన్ పెట్టుకుంటుంది, కానీ ఫేస్కి వచ్చేసరికి కొంచెం అబ్బా మమ్మీ వేయడం వద్దన్నది అని అంటుంది. అంత ఇంట్రెస్ట్గా పెట్టుకోదు. సో నేను కూడా సరే పోనీలే పాప అన్నట్టు పెట్టను. అండ్ అది అయిపోగానే బొట్టు పెట్టుకొని మంచిగా కూర్చొని టిఫిన్ తినేస్తుంది. ఒకరోజు శ్లోకాస్ వింటుంది, ఒకరోజు టీవీ ఏదో చూస్తుంటుంది. అట్లా ఇది అనేం చూడదు. అండ్ బాక్స్ వచ్చేసి లంచ్ వచ్చేసి ఇది. అండ్ మార్నింగ్ స్నాక్స్కి చపాతీ పప్పు పెట్టుకుంది. మధ్యాహ్నం